గిరిజన బిడ్డకి అన్యాయం జరిగిందనేసి మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే బాధితులు గిరిజన బిడ్డలు ఉన్నారు, దళిత బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇది ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 3 సంవత్సరాల్లోపు అయిపోయిన భాగవతంలో బాధితులు దాదాపు 2000 3000 మంది ఉన్నారండి. నల్గొండ ప్రాంతం, దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. ఆ పరిణామంలోనే మధుతో పాటు బాలాజీ వేలు దాదాపు 1000 కోట్లు స్కామ్ చేసిరు. ఇప్పుడు మంగ్లీని తెర మీద ఎందుకు తెస్తున్నారంటే, గతంలో ఒక 6 నెలల క్రితము మంగ్లీని ఒక ఈవెంట్కి మా ప్రాంతానికి తీసుకొచ్చారు. ఎవరు? మధు తీసుకొచ్చిండు. మధు తీసుకొచ్చినప్పుడు మేము కూడా తాండాలు పోయి మంగ్లీని చూడని పోయినాం. అభిమానించేటోళ్ళు మా ఎస్టీ వాళ్ళు అందరు పోయి చూసినాం. అదే ఆసరాగా చేసుకొని మధు ఆ రోజు ఏం చేసిండంటే, మన మంగ్లీ వాళ్ళ బ్రదర్ తమ్ముడు శివని కాంటాక్ట్ చేసిండు. ఈవెంట్లు మొత్తం ఆయనే చూస్తాడు కాబట్టి ఆయనని కాంటాక్ట్ చేసుకొని ఆయన మభ్య పెట్టి వాళ్ళ ఊరికి, వాళ్ళ తండకి, మా పక్కనే గ్రామ పంచాయతీ పలుగు తండకి భోజనాన్ని కూడా పిలిపించి భోజనం కూడా చేపించి మంగ్లీని పంపించారు. ఇంకా అదే మా ఆసరాగా చేసుకొని మధు ఏం చేసిండంటే, వాళ్ళతోటి మాకు బాగా రిలేషన్ ఉంది, నేను మన మంగ్లీ వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటున్నా అని మా వాళ్ళకు, మా గిరిజన వాళ్ళకు నమ్మబలికిచ్చాడు. ఇందులో మంగ్లీ పాత్ర ఎటువంటిది ఏమీ లేదు. 100కు 200% ఏం లేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీ మీడియా వాళ్ళే కొంతమంది ట్రోల్ చేసి ఒక గిరిజన జాతి బిడ్డని ఇట్లా అవమానపరుస్తున్నారు. రేపటి నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ఏదైనా జరిగినా కానీ సంబంధించిన వ్యక్తులు, బాధ్యతలు వాళ్ళు అవుతారు. ఇప్పుడు మంగ్లీ పాత్ర లేదని మీరు అంటున్నారు కదా, మంగ్లీ స్వయాన తమ్ముడే ఇలాంటి స్కామ్ చేశాడు. ఎందుకంటే కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూపిస్తున్నారు. ఇంట్లో ఒక మనిషి ఎక్కడ ఉందండి? ఇప్పుడు కొంతమంది బాధితులు కూడా చూపిస్తున్నారు కదా, శివ అకౌంట్కి పోయినట్టు చూపించండి. మా కుల పెద్దలే మేమే దగ్గరుండి మంగ్లీ తమ్ముడిని, మంగ్లీతో పాటు మంగ్లీ తీసుకొచ్చి చట్టాన్ని అప్పగిస్తుంది శివని. ఎవిడెన్స్ తీసుకోరండి. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మంగ్లీని తీసుకొస్తారు బయటికి, వాళ్ళ చెల్లెల్ని తీసుకొస్తారు. మనం ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుందండి. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇట్లా బయటికి తీసుకొచ్చి అనవసరంగా ట్రోల్ చేస్తే సహించం. గిరిజన జాతి సహించం. కొన్ని ఛానల్కి హెచ్చరిస్తూ ఉన్నా, మీరు అనవసరంగా బయటికి తీసుకొస్తారు. ఈరోజు టీవీ ఛానల్ ఏది చూపిస్తే అది మేము నిజం అనుకునేటోళ్ళం. అటువంటిది మీరే తప్పుడు ప్రచారం చేసి మీరే తప్పుగా మీరు వ్యవహరిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. గిరిజన జాతి మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తుంది. ఇది ఎప్పుడో జరిగిన కేసు, మరి మంగ్లీ ఎందుకు స్పందించలేదు గతంలో? మరి గతంలో కాదండి, ఇది కొంతమంది సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన వీళ్ళకు వ్యక్తిగతంగా పడనోళ్ళు, వాళ్ళ పేర్లు కూడా త్వరలో మేము బయట పెడతాం. వాళ్ళు హేమకాంత్ రెడ్డిని మద్దతు ఇచ్చి కుట్ర చేసే విధంగా వీళ్ళు చేస్తున్న వ్యవహారంలో ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా బయటకు తీస్తుంది. ఇది సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు మంగ్లీ మీద కుట్ర జరుగుతుంది. ఏ విధంగా అంటే, అన్ని భాషలో మంగ్లే పాడుతుంది. సింగర్ మంగ్లీ. అలాంటప్పుడు వేరే సింగర్లకు, సినీ ఫీల్డ్లో వేరే వాళ్ళకు ఆ ఓర్వలేక కొంతమంది చేస్తున్న కుట్ర ఇది. ఇప్పుడు దళితుల బాధితులకు మీరు ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాం. గిరిజన బిడ్డలకు న్యాయం చేస్తాం. 99% మా గిరిజన బిడ్డలే ఉన్నారు. ఎక్కువ నల్గొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి వారికి చెందిన వారే ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము, మా పెద్దోళ్ళు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కోర్టులో ఉంది. కొంతమందికి బాలాజీ నాయక్ కూడా సెటిల్మెంట్ చేస్తుండు. డబ్బులు లేవు కాబట్టి భూములు, ప్లాట్లు నేను ఇచ్చేస్తున్నా. సరే, మాకు తప్పైంది, ఎవరిది బాధితులు తప్పైంది కాబట్టి డబ్బులు కాకుండా భూమి రూపంలో, ప్లాట్ రూపంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సెటిల్మెంట్ జరుగుతుంది.